కాకినాడ సాంబమూర్తి నగర్ ప్రభుత్వ బదిలీలో ఉన్నత పాఠశాలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెక్క నూకరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపును కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజు ప్రారంభించారు. శనివారం కాకినాడ సాంబమూర్తి నగర్ ప్రభుత్వ బదిలీలో ఉన్నత పాఠశాలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెక్క నూకరాజు అధ్యక్షతన ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. దిలీప్ విజన్ ఐ కేర్, పార్థ డెంటల్ ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో కంటి, దంత, జనరల్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని అన్నారు. లయన్స్, రోటరీ స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు సేవలందించడం జరుగుతుందని అన్నారు. ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ప్రతిరోజు యోగా, వాకింగ్ చేయాలని అన్నారు. తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు మల్లిపూడి రాంబాబు, కాకినాడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జలీల్, పబ్బినిడి కృష్ణ, రమణమూర్తి, న్యాయవాది రామకృష్ణ, గోల్డ్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ, డాక్టర్ ఎన్ హుస్సేన్, డాక్టర్ అఖిల తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎంత చేసినా కూడా సమాజంలో ఈ హెల్త్ వీక్నెసెస్ కంటిన్యూ అవుతున్నాయి. అది ముఖ్యంగా నిరుపేద వర్గాల్లో సరైన టైంకి చెకప్ లేక, డిటెక్ట్ చేయక వాళ్ళు తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువల్ల ఇలాంటి క్యాంప్స్ వల్ల మరి చాలా ఉపకారం జరుగుతుంది. రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్బు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటాయి. వాళ్ళు ముఖ్యంగా ఈ వెనుకబడిన స్కూల్స్లో చేసేసరికి వాళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగింది. ఎంతమందికి పిల్లలకి హియరింగ్ డిఫెక్ట్స్ కానీ లేకపోతే ఐ డిఫెక్ట్స్ కానీ ఉన్నాయన్నది వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అందువల్ల ఇలాంటివి క్యాంప్స్ జరగడం వల్ల, ఎర్లీ డిటెక్షన్ వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి చాలా మంచి జరుగుతుంది. ఇటువంటి ఉద్దేశంతో పెట్టినందుకు మరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల వారికి, జలీల్ గారిని కూడా అభినందిస్తూ ఈ క్యాంప్ వల్ల చాలామందికి ఉపకారం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఈరోజు కాకినాడ సాంబమూర్తి నగర్లో డెఫ్ అండ్ ఎం రెసిడెన్షియల్ స్కూల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉచిత వైద్య శిబిరం, అంటే డెంటల్, జనరల్ చెకప్, ఐ చెకప్ అనే కార్యక్రమం మహమ్మద్ జలీల్ గారు కాకినాడ నగర సిటీ వైస్ ప్రెసిడెంట్గా ఆయన మా దగ్గరికి వచ్చేసరి ఇలా క్యాంప్ పెడదాం అన్నారు. మేము వెంటనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ స్పందించి మా కేంద్ర మాజీ మంత్రి అయిన మా పల్లవరాజు గారిని ఒకసారి మేము చెప్పడం జరిగింది. మంచి పనే చేయండి అని చెప్పారు. ఆయన అనుమతితో, జలీల్ గారి సహకారంతో మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారందరూ, మాకు పబ్బినిడి కృష్ణ గారు కానీ లేకపోతే రామమూర్తి గారు కానీ, మొత్తం మా కాంగ్రెస్ టీం అంతా ఈరోజు మరి ఈ పెట్టి ప్రజలకి సేవలు అందించిన కార్యక్రమం మేము పెట్టుకున్నాం. దానికి మాకు పూర్తిగా సహకరించిన మహమ్మద్ జలీల్ గారికి ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాను. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మా పల్లవరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనికి తోడుండి నడిపించిన ఏఐసిసి సభ్యులు మల్లిపూడి రాంబాబు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుని సెలవు తీసుకుంటున్నాను.